अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में। हम आपके सामने सीनियर जर्नलिस्ट रफीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुकद्दम है। आइए देखते हैं आज के खबरों की तफसीलात। मिस्टर चिंता प्रभाकर उम्मीदवार टीआरएस हल्के संबली संगारेड्डी ने आज सदासपेट के मुख्तलिफ वार्ड्स का इंतखाबी दौरा करते हुए आवाम से मुलाकात की और टीआरएस हुकूमत की फलाही व तरक्याती कामों का तस्करा करते हुए टीआरएस को अपना वोट देकर भारी अक्सरियत के साथ कामयाबी बनाने की अपील की। लीजिए मिस्टर चिंता प्रभाकर की इंतखाबी मुहिम का मंजर आपके सामने है। जरा మీరు పక్కన జరగరా పురపాలక సంఘ చైర్పర్సన్ పట్నం విజయలక్ష్మి స్మార్ట్, అదే రకంగా కౌన్సిలర్లందరూ, మా కోఆప్షన్ సభ్యులు, మరి ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరితో ఈరోజు ఇంటింటి ప్రచారం వెళ్తున్నప్పుడు ఇంట్లోకి తీసుకెళ్లి సాదరంగా మమ్మల్ని ఆహ్వానించి ఆశీర్వదించి ఖచ్చితంగా మళ్ళా ఒకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కావాలి, మిమ్మల్ని కూడా గెలిపించుకుంటామని చెప్పనని మమ్మల్ని ఆశీర్వదిస్తూ, మా అందరి సపోర్టే కాకుండా మాకు తెలిసిన వాళ్ళు, మా బంధువులు, స్నేహితులు అందరికీ కూడా చెప్తామని చెప్పాలని వారందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భం. మరి ఈరోజు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో మరి రాష్ట్రం ప్రగతి పథంలో నడవటానికి గాని, రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమంతో పాటు శాంతి భద్రతలకు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా మరి ఈరోజు 4 సంవత్సరాల సుపరిపాలన అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మళ్ళా ఒకసారి ముఖ్యమంత్రి కావాలి. ఈరోజు ప్రతిపక్షాలు, విపక్షాలకు సంబంధించి ఒక మహాకూటమి, ఒక విషకూటమి కుట్ర ఎట్టి పరిస్థితుల్లో మేము స్వాగతించాం. మేము కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పని చెప్తున్నటువంటి సందర్భంగా మరి సదాశివపేట పట్టణ ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా